హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. సో మనం అనుకున్నట్టుగానే ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ చేరుకున్నాయి. సౌత్ ఆఫ్రికా విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ కావాలి మనకి. నిన్న మ్యాచ్ వాళ్ళు చాలా ఈజీగా గెలిచేశారు. ఏదో ఒక చిన్న నెదర్లాండ్స్ పైన ఐర్లాండ్ మీద గెలిచినట్టుగా గెలిచేశారు. ఇంగ్లాండ్ కనీసం 40 ఓవర్లు బ్యాటింగ్ చేయలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా ఆ టార్గెట్ 180 టార్గెట్ని ఇంకా 20 ఓవర్స్ టు స్పేర్ వాళ్ళు సాధించేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఈజీ మ్యాచ్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. మనం ఇంతవరకు ఇండియా, న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ సౌత్ ఆఫ్రికా కూడా అంతే ఇంప్రెసివ్గా ఈ టోర్నమెంట్లో కనిపిస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. టాప్ 4 టీమ్స్ రీచ్ అయినాయి. ఏవైతే మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్గా ఉన్నాయో ఆ 4 టీంలు. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టీమ్స్ బాగా ఆడినా కూడా వాళ్ళకి ఏదో ఒక అవాంతరం కలిగి వెదర్ ద్వారా ఇంకో రకంగాను వాళ్ళు సెమీస్ చేరకపోవడం అనేది మనం చూస్తాం. ఇక్కడ యాక్చువల్గా 2 మ్యాచ్లు రద్దయినాయి వర్షం వల్ల. బట్ స్టిల్ ఐ థింక్ వీ గాట్ ది బెస్ట్ 4 టీమ్స్ ఇన్ టు ద సెమీఫైనల్స్. అది నేను ప్రెడిక్ట్ కూడా చేశాను. ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్టింగ్ రోజున 19th రోజున నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లో ఈ 4 టీంలే ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా సెమీస్ చేరొచ్చు అని చెప్పాను. నేను ఏదో క్రెడిట్ తీసుకుంటున్నాను కాదు, కానీ క్రికెట్లో ఎవరు కూడా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది కాదు. క్రికెట్లో ఎన్నో చాలా చాలా విచిత్రాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. కానీ మనం ప్రెడిక్షన్ ట్రూ అయినప్పుడు ఒక కిక్ ఉంటుంది, ఒక హై, ఇట్ గివ్స్ యూ హై, అవునా కదా? సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్తున్నా. అయితే గమ్మత్ ఏంటంటే ఈ 4 టీంలే 2 ఏళ్ల క్రితం, 1.5 year క్రితం మన ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో కూడా సెమీస్ చేరుకున్నాయి. ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇంకా వెనక్కి వెళ్తే 2015 వన్డే వరల్డ్ కప్లో కూడా ఈ 4 టీమ్సే సెమీస్ ఫైనల్కి చేరుకున్నాయి. సో వరల్డ్ ఆర్డర్ మారుతుందా క్రికెట్లో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెస్టిండీస్ ఒకప్పుడు సూపర్ డూపర్ టీం. వాళ్ళు వన్డే క్రికెట్ వెస్టిండీస్ కోసమే పుట్టిందా అన్నట్టుగా ఆడేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ 2 వన్డే వరల్డ్ కప్స్ వాళ్ళే గెలిచారు. 3rd వరల్డ్ కప్లో మనం వాళ్ళకి షాక్ ఇచ్చాం. అప్పటి నుంచి వాళ్ళు రికవర్ కాలేదు. అండ్ ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయింది. అండ్ లాస్ట్ వన్డే వరల్డ్ కప్ వాళ్ళు క్వాలిఫై కాలేదు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ క్వాలిఫై కాలేదు. శ్రీలంక కూడా అలాగే ఉంది. శ్రీలంక కూడా 96లో వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ ఇన్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ గెలిచారు. దే హ్యావ్ బీన్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు జాయింట్ విన్నర్స్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ 2002 మనతో కలిసి. సో అది కూడా చాలా ఇంప్రెసివ్ టీమ్ అది. కానీ శ్రీలంక డౌన్ అయిపోయింది. ఇంగ్లాండ్ సర్ప్రైజింగ్లీ, ఇంగ్లాండ్కి వాళ్ళ డొమెస్టిక్ స్ట్రక్చర్ బాగుంటుంది, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఆల్రెడీ వీడియో చేసిన ఇంగ్లాండ్ కూడా ఆ పతనం అనేది కనిపిస్తుంది. లాస్ట్ 2-3 yearsగా ఇంగ్లాండ్ కూడా ఇస్ నాట్ డూయింగ్ వెల్ ఎట్ ఆల్. అండ్ పాకిస్తాన్ గురించి చెప్పేదే ఉంది. సో చాలా వరకు ఈ 4 టీమ్సే ఇంప్రెసివ్గా మనకు కనిపిస్తున్నాయి వరల్డ్ క్రికెట్లో ఎట్ ప్రెజెంట్, అట్లీస్ట్ ఇన్ దిస్ ఫార్మాట్, నాట్ అండ్ ఆల్ ఫార్మాట్స్. ఈ ఫార్మాట్లో ఈ 4 టీమ్సే కనిపిస్తున్నాయి. అండ్ ఈ 4 చాలా డిజర్వింగ్గా సెమీస్ చేరుకున్నాయి. సో మరి మన ప్రత్యర్థి ఎవరు కావాలి, ఎవరుంటే బాగుంటుంది కూడా మనం మాట్లాడదాం. అది మనకి ఇవాళ మ్యాచ్తో తేలిపోతుంది కదా. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్తో మన ప్రత్యర్థి ఎవరు, సౌత్ ఆఫ్రికానా, ఆస్ట్రేలియా తేలిపోతుంది. కానీ వాళ్ళకే తెలియదు, సస్పెన్స్ అది. ఏంటంటే ఇక్కడ విచిత్రమైన ఒక సినేరియో మనకు కనిపించింది. అదేంటంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈరోజు మార్నింగ్ బయలుదేరి దుబాయ్ వస్తారు. ఆస్ట్రేలియా వాళ్ళు నిన్న సాయంత్రమే దుబాయ్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఆ 2 టీమ్స్ కూడా దుబాయ్ వచ్చి అక్కడ వాళ్ళు హోటల్లో వెయిట్ చేస్తుంటారు ఈరోజు మ్యాచ్ రిజల్ట్ కోసం. సో ఈరోజు మ్యాచ్ రిజల్ట్ ఇండియా ఫేవర్లో వస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు లాహోర్ వెళ్ళిపోయి మళ్ళీ పాకిస్తాన్కి 3 గంటల ఫ్లైట్ తీసుకొని రేపు మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని లాహోర్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు దే విల్ ప్లే అగేన్స్ట్ న్యూజిలాండ్. అలా కాదు, ఇండియా గాడ్ ఫర్బిడ్ ఓడిపోతే ఇవాళ, ఇండియా కనుక ఓడిపోతే ఇవాళ, అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు వెళ్తారు, వెళ్ళి దే విల్ ప్లే అగేన్స్ట్ న్యూజిలాండ్. సో చాలా గమ్మత్తైన పరిస్థితి. 2 టీమ్స్ దుబాయ్ రావడం ఏంటి, రిజల్ట్ కోసం ఎదురు చూడడం ఏంటి. 4th రోజున మన సెమీఫైనల్ అగేన్స్ట్ ఇన్ దుబాయ్ జరుగుతుంది. అపోనెంట్ ఎవరు తెలియదు. 5th రోజున లాహోర్లో
సెకండ్ సెమీఫైనల్ జరుగుతుంది. సో చాలా గమ్మత్తైన సినేరియో. 2 టీమ్స్ కూడా బి గ్రూప్లో ఉన్న 2 క్వాలిఫైడ్ టీమ్స్ కూడా దుబాయ్ వచ్చేసాయి. మళ్ళీ వాళ్ళు బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని అన్నీ కూడా ఓపెన్ చేయరు బ్యాగ్స్, అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు రిజల్ట్ బట్టి. సో ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఏ ఇంటర్నేషనల్ అంటే అట్లీస్ట్ క్రికెట్లో మనం ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఎవరెవరితో ఆడతారని ఆ 2 టీమ్స్ దుబాయ్ రావడం ఏంటి, దుబాయ్ వచ్చి వెయిట్ చేయడం ఏంటి. సో ఇదంతా కూడా మన హైబ్రిడ్ మోడల్. ఇండియా కేవలం దుబాయ్లోనే అంటే అవుట్ సైడ్ పాకిస్తాన్ ఆడతానని వాళ్ళు అనడం వల్ల ఇలా జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఇండియాకి విపరీతమైన అడ్వాంటేజ్. వాండర్ డసన్ కూడా కామెంట్ చేశారు, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్, ఇండియాకి అడ్వాంటేజ్ ఉందని చెప్పి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ టీమ్స్ రావడం ఏంటి చాలా కామికల్గా ఉందని జోనథన్ ఎగ్నో అని చెప్పి ఇంగ్లాండ్ ఫార్మర్ క్రికెటర్ అతను కూడా అన్నాడు. వాళ్ళు 2 టీమ్స్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా దుబాయ్ వచ్చి వెయిట్ చేయడం ఏంటి, దెక్కడి సిస్టమ్ అని చెప్పి కొంచెం స్ట్రేంజ్గా వియర్డ్గా అనిపిస్తుంది. కరెక్టే, నో డౌట్. బట్ టోర్నమెంట్ అలా ఉంది, అలా ప్లాన్ చేశారు, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ రాబిన్ ఉతప్ప కూడా ఇదే టాపిక్ ఎత్తాడు. ఇండియా కనుక పాకిస్తాన్ ఆడుంటే బ్రహ్మాండంగా ఉండేది. మనకి ట్రిమెండస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మన బ్యాటర్స్ అలాంటి బ్యాటింగ్ పిచ్ల మీద రెచ్చిపోతారు. సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టుండేవారు. ఎందుకంటే మన స్ట్రోక్ ప్లేయర్స్ మన వాళ్ళు. అక్కడ పిచెస్ ఏమో చాలా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉన్నాయి. సో అక్కడైతే మన వాళ్ళు అక్కడ కొన్ని కరాచీ లాంటి చోట్ల స్పిన్నర్ కూడా అనుకూలంగా ఉంది. సో స్పిన్ కూడా అక్కడ స్పిన్నర్స్ హ్యావ్ డన్ వెల్ ఇన్ పాకిస్తాన్. ఇక్కడ దుబాయ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ లేదు, ఫాస్ట్ బౌలర్స్కి పెద్ద హెల్ప్ లేదు, అండ్ బ్యాటర్స్ కూడా హెల్ప్ లేదు. స్లో వికెట్, ఈ స్లో పిచ్ మీద మన స్లో పిచెస్ షూట్ కావు. నేను ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ మన ఇండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతున్నాయంటే నేను చాలా నీరసించిపోయాను. ఎందుకంటే స్లో పిచెస్ మనకి ఎప్పుడు కూడా సూట్ కావు. సో బట్ మన టీం ఏంటంటే ఓవరాల్ స్ట్రెంత్ బాగుంది కాబట్టి దే హ్యావ్ బిన్ డూయింగ్ వెల్. బట్ వీ నెవర్ లైక్ స్లో పిచెస్, వీ నెవర్ రిలిష్ స్లో పిచెస్. స్లో పిచెస్ మీద ఆడాలి అని మన కోరిక ఎప్పుడు ఉండదు. బట్ ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆడుతున్నాం. అలా కాకుండా ట్రూ పిచెస్ ఉంటే మన ఇండియాలో వరల్డ్ కప్ జరిగినప్పుడు మన అన్ని చోట్ల కూడా మన ఇండియా ఆడిన గ్రౌండ్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సూటబుల్ ఫర్ బ్యాటింగ్. అందుకే మనం వరుసగా మ్యాచ్లు గెలుస్తూ 10 మ్యాచ్లు వరుసగా గెలిచాం. ఎందుకంటే అన్ని ట్రూ పిచెస్ మీద ఆడాం. ఆ ట్రూ పిచెస్లో కొన్ని పిచెస్ ఈవెన్ బౌలర్స్ కూడా హెల్ప్ చేసినాయి. సో ఆ బౌలర్స్కి హెల్ప్ చేసిన మన బౌలర్స్ షైన్ అయ్యారు. అలాంటి పిచ్లు ఉండాలి. కానీ స్లో పిచ్ల మీద చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో మనకేం పెద్ద బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఏం లేదు. యాక్చువల్లీ దీస్ పిచెస్ డజంట్ సూట్ అస్ ఎట్ ఆల్. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని మనం ఏదో పెద్ద బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ మనకు అనుకూలంగా ఉండే చోట ఆడేస్తున్నాము అని అనుకోవడం కరెక్ట్ కాదు. మనం ఏదో మంచి టర్నింగ్ ట్రాక్స్ మీదో లేకపోతే టోటలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్ మీద ఆడితే అప్పుడు వీ కెన్ సే దట్. కానీ ఈ టోర్నమెంట్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి, ఇండియా నాట్ ట్రావెలింగ్ టు పాకిస్తాన్, దానివల్ల ఇలాంటి ఒక కంపల్సివ్ సిచ్యుయేషన్ ఎదురయ్యింది. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను ఆఫ్ కోర్స్. సో దానివల్ల మనకి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉందని నేను అనుకోను. ఇంకోటి ఏంటంటే మనం డెఫినెట్గా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనకున్నట్టే బ్రహ్మాండమైన స్ట్రెంత్ ఉంది, వాళ్ళకి ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉంది. సో వాళ్ళు కూడా ఈ స్లో వికెట్ మీద గతంలో మనం ఓడించారు. ఇప్పుడు మనం 2021 T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు ఈ స్లో వికెట్ మీద మన వాళ్ళు ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేపారు. అది T20 కావచ్చు, వాట్ ఎవర్. స్లో పిచెస్ మనకి ఎప్పుడు పెద్దగా అనుకూలించే పరిస్థితి లేదు. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో నిన్నటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బౌల్డ్ బ్యూటిఫుల్లీ. మార్కో యాన్సన్ కాస్త రన్స్ ఇచ్చినా కీలకమైన వికెట్స్ తీస్తాడు. సో ఆ న్యూ బాల్తో ఈజ్ ఆల్వేస్ బిన్ ఎ టెర్రర్. డేంజర్ ఉంటుంది. మంచి రిథంలో ఉన్న రోజున అతను మంచి వికెట్స్ తీస్తాడు. ఈ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మంచి క్యాచ్ కూడా పెట్టాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్ అద్భుతంగా పెట్టాడు. ఎన్గిడి ఓవర్టర్న్ క్యాచ్ ఎన్గిడి కూడా అద్భుతంగా తీస్తున్నాడు. సో వాళ్ళు క్యాచింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ ఆ టార్గెట్ని చాలా ఈజీగా రీచ్ అయిపోయారు. క్లాసన్ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, అతను బ్యాటింగ్ రాలేదు, ఎప్పటివరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బట్ వచ్చి రావడంతోనే ఒక హాఫ్ సెంచరీ, క్విక్ ఫైర్ 60 చేశాడు. వాండర్ డసన్ 72 చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో వాండర్ డసన్ ఈ ఫార్మాట్లో వెరీ గుడ్. హీఈస్ నాట్ ఎ గ్రేట్ T20 ప్లేయర్, బట్ ఈ ఫార్మాట్లో వన్ డేస్లో అతని యావరేజ్ ఆల్మోస్ట్ 50 ఉంది. ఈజ్ అ వెరీ గుడ్ సాలిడ్ ప్లేయర్. అంటే స్టీవ్ స్మిత్ లాగా, విరాట్ కోహ్లీ లాగా అతను ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అట్ నెంబర్ 3. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. డేంజరస్ టీమ్ అది. వాళ్ళు నాకౌట్లో ఎలా ఆడతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది. బట్ స్టిల్
ఈ గ్రూప్ స్టేజ్లో మాత్రం దే ఆర్ ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్ అలాంగ్ విత్ ఇండియా అండ్ న్యూజిలాండ్ కదా. సో అందుకని సౌత్ ఆఫ్రికా మనకి ఎవరు అపోనెంట్గా వస్తే బాగుంటుంది? నా దృష్టిలో ఆస్ట్రేలియా మనకి సెమీస్లో అపోనెంట్గా ఉండాలి. ఎప్పుడు ఉంటారు? ఆస్ట్రేలియా గ్రూప్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా గ్రూప్ టాప్ చేశారు, 5 పాయింట్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాకి 4 పాయింట్స్ ఉన్నాయి. సో మనం కనుక ఈరోజు మ్యాచ్ న్యూజిలాండ్తో గెలిస్తే విల్ ప్లే అగేన్స్ట్ ఆస్ట్రేలియా. దట్ ఈస్ టు అవర్ అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆస్ట్రేలియాని మనం సెమీస్లో ఓడించాం, ఫైనల్లో ఎప్పుడు మన ఆస్ట్రేలియా మీద గెలవలేదు. సో ఆస్ట్రేలియాని సెమీస్లో మనం అనేక సందర్భాల్లో ఎక్రాస్ ఫార్మాట్స్ ఓడించాం కాబట్టి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడడం మనకి అడ్వాంటేజ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫైనల్లో అయితే మళ్ళీ మనకు 2023 ఫైనల్ గుర్తుకొస్తుంది, మనకు అది సైకలాజికల్గా ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా ఫైనల్స్లో బాగా ఆడతారు వాళ్ళు. ఎప్పుడు నాకు తెలిసి ఏ ఐసీసీ ఈవెంట్లో నేను చెక్ చేయలేదు, ఐసీసీ ఈవెంట్లో ఫైనల్ ఎప్పుడు ఓడిపోలేదు. ఒక్కసారి ఓడిపోయారు, ఒక 96 ఫైనల్ ఓడిపోయారు, 96 అగైన్స్ శ్రీలంక ఓడిపోయారు. అని చాలా అరుదు వాళ్ళు ఫైనల్కి వచ్చారంటే ట్రాఫీ ఎగరేసిపోయింటే. అట్లీస్ట్ ఛాంపియన్స్ ట్రాఫీలో వాళ్ళు 2 సార్లు ఫైనల్కి వెళ్ళారు, 2 సార్లు గెలిచారు. సో ఆస్ట్రేలియాని మనం సెమీస్లో ఆడడమే బెటర్. అంటే ఇవాళ మ్యాచ్ గెలవడం మనకు చాలా ఇంపార్టెంట్, ఆ మొమెంటం మెయింటైన్ చేయడానికి. బట్ ఆస్ట్రేలియాని ఫేస్ చేసే అవకాశం వస్తుంది సెమీస్లో. ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చినా సౌత్ ఆఫ్రికా వచ్చినా వాళ్ళు కూడా పెద్దగా టైటిల్స్ గెలవలేదు. న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చి ఓడిపోవడం మనం చూసాం. సౌత్ ఆఫ్రికాని రీసెంట్గా మనం ఫైనల్లో ఓడించాం, T20 కావచ్చు. బట్ వాళ్ళు ఎప్పుడు కూడా నాకౌట్లో ఎప్పుడు పెద్ద బాగా పర్ఫామ్ చేసే టీం కాదు. సో ఈ 3 టీమ్స్కి నాకౌట్ గండం ఉన్న టీమ్సే, ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, న్యూజిలాండ్ కానీ. సో అందుకని ఐ థింక్ ఐ ఫీల్ దట్ వీ షుడ్ విన్ దిస్ మ్యాచ్. అండ్ ఆస్ట్రేలియాని చాలామంది ఏమంటున్నారు, ఆస్ట్రేలియాని ఫైనల్లో ఫేస్ చేయాలి, అట్లీస్ట్ వేరే టీం అయితే సెమీఫైనల్లో గెలుస్తాం. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లో ఓడిపోతే ఏంటి ఉపయోగం? అంటే ఆస్ట్రేలియాతో ఓడిపోతాం ఖచ్చితంగా అని కాదు, కానీ మనకి ఆస్ట్రేలియా ఆ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్తో ఆడే ప్లేయర్స్ వాళ్ళు. సో అలాంటప్పుడు ట్రావిస్ హెడ్ కూడా ఫామ్లోకి వచ్చారు, మనకి ఎప్పుడు అతను డేంజర్. ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఫేస్ చేయడమే బెటర్ అని అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.